Happy Women's Day. చూడండి ఇక్కడ అభివృద్ధి ఉంటుంది, సంతోషం ఉంటుంది, స్వర్గస్యం ఉంటుంది. అందుకోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని అభ్యుదయం వైపు నడిపిస్తున్నారు. మహిళా సాధికారతకు బాటలు వేసినటువంటి వ్యక్తి ఆనాడు అన్న ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. జ్యోతిరావు పూలే గారు, ఆయన భార్య ఇద్దరు కూడా ఆ రోజు మహిళలకి ఉచితంగా ఎడ్యుకేషన్ ఇచ్చారు. జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో మహిళలకి విద్య అవసరం అని చెప్పి, మహిళా సాధికారత అవసరం అని ఆ రోజు బాటలు వేస్తే, అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చి మహిళలను ప్రోత్సహించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనప్పుడే మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చి మహిళలను గౌరవించినటువంటి వ్యక్తి, మహిళా సాధికారతకు బాటలు వేసిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. దాన్ని 10 రెట్లు ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చక్కగా వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహించడం జరిగింది. డ్వాక్రా మహిళల్ని ప్రోత్సహించినటువంటి నాయకుడు చంద్రబాబు గారు. మహిళా సాధికారత, మహిళలకు రక్షణ కల్పించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మహిళలకు రక్షణ ఉంది, మహిళలకు అనుకూలంగా చట్టాలు ఉంటాయి, మహిళలకు కొండంత అండగా ఉంటుంది. మహిళల మీద అత్యాచారాలు జరగకుండా, మహిళల మీద వేధింపులు జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం కొండంత అండగా ఉంది. చంద్రబాబు గారి నాయకత్వం అండగా ఉంది. అందుకే మహిళా శిశు సంక్షేమం కోసం 4332 కోట్లు కేటాయించారు చంద్రబాబు గారు. ఈ సంవత్సరంలో ఈ విధంగా మహిళా శిశు సంక్షేమానికి చాలా బాటలు వేస్తుంది. అలాగే దీపం పథకం పెట్టారు చంద్రబాబు గారు. దీపం 2 పథకంలో 90 లక్షల మంది మహిళలకి ఈ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు మహిళలు ప్రోత్సహించడానికి. ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తే మహిళల పేరుతో పట్టాలు ఇస్తున్నారు, ఆ కుటుంబానికి రక్షణ ఉంటుందని. ఈరోజు ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇస్తే మహిళల పేరుతో ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు శాంక్షన్ చేస్తున్నారు. ఆ విధంగా ఈరోజు మహిళల్ని ఎడ్యుకేషన్లో ప్రోత్సహించడం, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దబోతున్నాం. ఉద్యోగ ఉపాధి కల్పనలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. P4 విధానంలో అంటే పేదరిక నిర్మూలన కోసం, అంటే ప్రతి ఇంటికి ఒక యువ పారిశ్రామికవేత్తలు తయారు చేయాలి భవిష్యత్తులో, అందులో మహిళలు కూడా ఉండాలి అని మరి చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ర్యాపిడో కంపెనీ నుండి ఒక 1000 ఎలక్ట్రిక్ బైక్స్ని ఈరోజు చంద్రబాబు గారు మార్కాపురంలో మహిళలకు కేటాయించారు మహిళా దినోత్సవం సందర్భంగా. ఇది ఎంతో అభినందనీయమైనటువంటి విషయం. అంటే ఇంతకుముందు ర్యాపిడో పురుషులకు ఇవ్వడం చూసాం, ఇప్పుడు మహిళలకు ఇవ్వడం ఇది చాలా మంచి పరిణామం. ఏదైనా మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ర్యాపిడో బైక్స్ ఉపయోగించుకోవచ్చు. అలాగే మహిళలు ఒక చోట నుండి ఇంకో చోట తీసుకెళ్లి వదిలిపెట్టడం అంటే చాలా సేఫ్టీగా ఫీల్ అవుతారు మహిళలందరూ కూడా. కాబట్టి ఈ మహిళా ర్యాపిడో ఈ వాహనాల్ని అందరూ కూడా భవిష్యత్తులో ఉపయోగించుకుంటారు. దీని ద్వారా మహిళలకు ఉపాధి కల్పించబోతున్నారు. చంద్రబాబు గారు ఇలాంటి వాటిని చక్కగా ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు శాంతి భద్రతలు ఎంత గట్టిగా ఉన్నాయంటే, ఈరోజు మహిళలను ఏదైనా వేధించాలంటే ఈరోజు భయపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు గారి పాలన వచ్చింది కాబట్టి. ఈరోజు మహిళల్ని ఒక అత్యాచారం చేస్తే అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఈరోజు అందరూ భావిస్తున్నారంటే, భయపడుతున్నారంటే మహిళల్ని వేధింపులు చేయడానికి. అది చంద్రబాబు గారి గొప్పతనం. ఈరోజు ఎన్డీఏ పాలనలో మహిళలకు రక్షణ ఉంటుంది, అది మేమందరం కూడా బాధ్యతగా స్వీకరించాము. ఎక్కడ మహిళకు అన్యాయం జరిగినా ఉపేక్షించేది లేదు. ఈరోజు మహిళ ఎడ్యుకేషన్లో కూడా ప్రోత్సహిస్తున్నాం, ఉద్యోగ అవకాశాలు ప్రోత్సహిస్తున్నాం, ఉపాధి అవకాశాలు ప్రోత్సహిస్తున్నాం. మహిళలకి సపరేట్గా వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇచ్చి వాళ్ళ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నాం. చంద్రబాబు గారి పాలనలో డ్వాక్రా గ్రూప్ మహిళలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తల్లికి వందనం పథకంలో బిడ్డలందరినీ చదివించుకోవడానికి మరి ఆ కుటుంబంలో ఇంకెవరికన్నా ఇస్తే వేస్ట్గా ఖర్చు అయిపోతుందేమోనని తల్లికే ఇస్తున్నారు.
పిల్లల్ని చదివించుకోవడానికి. సంవత్సరానికి 15,000 చొప్పున ఆ కుటుంబంలో ఎంతమంది చదువుకుంటుంటే అంతమంది ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లికి వందనం పేరుతో తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. బడ్జెట్లో కూడా చంద్రబాబు గారు దీనికి తల్లికి వందనం కేటాయించారు. ఈ సంవత్సరం నుండి అమలు అవుతూ ఉంది. ఈ తల్లికి వందనం పథకం అనేది భావితరాలను తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్టీఆర్ ప్రజలకి మహిళలకు ఆస్తి ఇచ్చినటువంటి ఎన్టీఆర్ని ఎప్పుడు కూడా మర్చిపోలేము. మహిళల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. అందుకే పౌరులందరూ కూడా చైతన్యం అవ్వాలి, మహిళలను పరిరక్షించాలి, మహిళల హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు దీన్ని ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చక్కగా ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఒక అమ్మగా, మా అమ్మ ఆది గురువుగా నన్ను ఎంతో తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా ఈరోజు నా సక్సెస్కి ప్రధాన కారణం ఫౌండేషన్ వేసింది మా తల్లి. ఈ సందర్భంగా మా తల్లి వెంకటచలమ్మ గారిని గుర్తు చేసుకుంటూ వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, అలాగే మా అక్క ఎప్పుడు కూడా నాకు తోడు నీడగా ఉంది. సో ఇలాంటి అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను కొండంత అండగా జీవితాంతం వాళ్ళకి ఉండాలని ఆకాంక్షతో నేను ముందుకెళ్తాను. అలాగే ఈరోజు అక్క చెల్లెల యొక్క అనుబంధం, తల్లి యొక్క అనుబంధం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటిది. వాళ్ళకి జ్ఞాపకంగా గుర్తుగా మహిళకి కొండంత అండగా ఉండి వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షిస్తాం. ఇది ఈరోజు ప్రతి ఒక్కరి బాధ్యతగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటూ, మహిళలు ఇంకా రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందాలని, ఇంకా ఆర్థిక ప్రగతి సాధించాలని, అది దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తుంది. దేశ ఆర్థిక ప్రగతి సాధించాలి అంటే మహిళా సాధికారత ముందుకు తీసుకెళ్ళాలి. మహిళలు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలు కూడా ముందుండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్డీఏ ఇచ్చినటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రోత్సహించేదాన్ని మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.